నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కు 2 రోజుల పర్యటన నేపథ్యంలో ఇండియా నుంచి కువైట్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కొద్దిసేపటి క్రితమైన కువైట్ ఎయిర్పోర్ట్ లో దిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి కువైట్ లో తొలిసారి అడుగు పెట్టాడని చెప్పేసి, అలాగే కువైట్ లోని రాజ కుటుంబీకులు మరియు కువైట్ అధికారులు, అలాగే కువైట్ రాజకీయ ప్రతినిధులు, కువైట్ లో ఉన్న రాజకీయ నాయకత్వం మనం చూసుకుంటే ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకొని ఆయనైతే ఘనంగా కువైట్ లోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే కువైట్ లో భారత ప్రధానమంత్రి రాక కోసం 10 లక్షల మంది భారతీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఆయన ఈ రోజు 3:50 సభాస్థలంలోని ఇండోర్ స్టేడియంలో 4,000 నుంచి 5,000 మంది భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అలాగే ఆయన ఈ రోజు ఏం ప్రసంగించనున్నారో, అలాగే ఆయన కువైట్ కు ఎందుకు వచ్చారని చెప్పి మరికొద్ది గంటల్లో అయితే తెలిసిపోనుంది. అలాగే ఈ రోజు రాత్రి 7 గంటలకు కువైట్ లో గల్ఫ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ యొక్క గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరు కానున్నారు. అలాగే ఆ గల్ఫ్ కప్ ప్రారంభం అనేది పక్కన పెడితే గాని 3:50 కువైట్ లో ఉన్న భారతీయులను ఉద్దేశించి ఆయన ఏం ప్రసంగించనున్నారో, 43 ఏళ్ల తర్వాత కువైట్ కు వచ్చిన భారత తొలి ప్రధానమంత్రి కావడంతో ఆయన యొక్క ప్రసంగం పైన, ఆయన యొక్క స్పీచ్ పైన కువైట్ లో ఉన్న 10 లక్షల మంది భారతీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కువైట్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్లిన తర్వాత కువైట్ లో ఉన్న భారతీయుల సమస్యలకు పరిష్కారం లభిస్తూ ఉందని చెప్పి చాలా మంది ఆశగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.